తండేల్ సినిమా ఒక రియల్ స్టోరీని ఆధారంగా చేసుకొని తెరకెక్కించారు. కాకపోతే ఇందులో సాయి పల్లవి, నాగచైతన్య నటించారు. మరి రియల్ లైఫ్ స్టైల్లో ఎవరున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వీళ్ళ జంట అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ సినిమా కాస్త రాజకీయ రంగం కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు అక్కడ పాకిస్తాన్లో చిక్కుకున్నప్పుడు ఎవరైతే ఫిషర్మ్యాన్స్ ఉన్నారో సో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తీసుకొచ్చాడు, అక్కడ నుంచి వదిలించుకొచ్చాడనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది న్యూస్. కాకపోతే అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే తీసుకొచ్చింది అని ఒక నిజం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. అసలు ఏంటి? సో ఖచ్చితంగా సినిమాలో అయితే 100% వాస్తవాలు చూపించలేదు, కానీ సినిమాలో వీళ్ళకి జరిగిన స్టోరీ ఆధారంగా చూపించారు. బట్ బయట అసలు స్టోరీ ఏం జరిగిందని వీళ్ళని అందరూ మీడియా వాళ్ళు ఆరా తీయగా చాలా క్లియర్ గా చెప్పారనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారి ప్రభుత్వంలో వీళ్ళు కిడ్నాప్ అయ్యారు, అదే అక్కడ చిక్కుకోబడ్డారు. సో పాకిస్తాన్ జైలుకి వెళ్ళారు. అక్కడ నుంచి తొందరగా బయటికి రావాలంటే అంత ఈజీ కాదు. మన గవర్నమెంట్ వాళ్ళ టెర్రరిస్టులు కాదని ముద్ర పడినాక వాళ్ళు వదులుతారు. సో ఖచ్చితంగా ఇప్పుడు అదే ప్రకారం మన గవర్నమెంట్ లో ఎవరైతే ఫిషరీస్ మినిస్టర్ అప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు, ఐ థింక్ సో ఆయన వెళ్ళి పైకి వెళ్ళి మాట్లాడుకుని అందరినీ చేసి అక్కడ సుష్మా స్వరాజ్ గారితో అవతల వాళ్ళతో మాట్లాడి అప్పుడే అక్కడ దాన్ని ఏమంటారంటే వాళ్ళకి శాఖ ఉంటుంది కదా, ఎక్స్టర్నల్ అఫైర్స్. సో దాని గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆవిడ అట్లా పనిచేసినప్పుడు ఆ శాఖ మినిస్టర్తో ఆవిడ సైన్ పెట్టారు, వీళ్ళని విడిపించండి అని చెప్పి. ఆ విడిపించండి అని చెప్పిన తర్వాత మన ఈ టీడీపీ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన క్రెడిట్ తీసుకోవచ్చు, మేమే విడిపించామని చెప్పి. అయితే పాస్ అయింది, ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయింది. పాస్ అయిన తర్వాత అక్కడ ఆర్టికల్ 360 అని గొడవలు జరిగినాయి కాశ్మీర్ గురించి. 370 ఐ థింక్ ఆర్టికల్ 370 గొడవలు జరిగినప్పుడు వాళ్ళు అక్కడ మళ్ళీ రిలీజ్ కాకుండా గొడవలు జరిగినాయి. అంటే ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్కి గొడవలు జరుగుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ వాళ్ళు బయటకు వదలడం కరెక్ట్ కాదు. వాళ్ళకి రిలీజ్ ఆర్డర్ వచ్చేసినా కానీ బయటకు వదలడం కరెక్ట్ కాదు. సో ఆ సిచ్యువేషన్ అంతా అయ్యి మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు రిలీజ్ అనుకునే టైంకి పాపం ఆవిడ చనిపోయారు. సుష్మా స్వరాజ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సంతకం అయితే పెట్టింది వీళ్ళ విడుదలకి. సో అంటే వీళ్ళకి పర్మిషన్ వచ్చేసింది ఎప్పుడైనా బయటకు వచ్చేటట్టు. బట్ వీళ్ళు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అప్పుడు జగన్ వచ్చాడు పాదయాత్రలకి. అప్పుడు వీళ్ళు ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళంతా వెళ్ళి కలిశారు అనమాట. ఆయన ప్రాబ్లం చెప్పుకున్నారు. నేనైతే ఖచ్చితంగా విడిపిస్తానని హామీలు ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ ఈ గవర్నమెంట్ లోనే మొత్తం పాస్ అయిపోయింది, పర్మిషన్ వచ్చేసింది, బయటకు రావాలి. సో కొన్ని కారణాల వల్ల లోపల ఉండిపోయారు. మళ్ళీ జగన్ ప్రభుత్వం ఏర్పాటు పడిన తర్వాత అప్పుడు వచ్చారు అనమాట బయటికి. ఆల్రెడీ దానికి చంద్రబాబు గారు వాళ్ళకి ఎక్స్గ్రేషన్ అనేది 5 లక్షలు ప్రకటించడం జరిగింది. అంతా కూడా వాళ్ళకి అందింది, వాళ్ళ ఫ్యామిలీస్ కి. జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలివిగా ఒక 2 లక్షలు ఇచ్చాడు ఈ కుటుంబాలకి. ఎవరైతే 25 కుటుంబాలు ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళందరం కలిసి నేనే విడిపించాను క్రెడిట్ కోసం. సో ఆయన 2 లక్షలు ఇవ్వడం జరిగింది అనమాట. ఇటు సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా మొత్తం జగన్ అన్నే చేశాడు, జగన్ అన్నే విడిపించాడు అంటే క్లియర్ క్రిస్టల్ గా అక్కడ ఏం జరిగిందన్న ఇష్యూ తెలియదు. సో తెలియకుండా వీళ్ళు ఆ మాటలకు దూకడం, ట్రాల్స్ చేయడం కానీ ఏదైనా ఈ సినిమాలో తప్పుగా చూపించారంటాం కానీ. సో సినిమాలో ఆటోమేటిక్ గా వాళ్ళు లిబర్టీ తీసుకుంటారు, బయట అలా జరిగినట్టు చూపించారు కదా. సో ఆ బయట జరిగినట్టు చూపించాలంటే రాజకీయాలు తీసుకురావాలి. సో సినిమాలో రాజకీయాలు ఇన్వాల్వ్ చేయకుండా చేశారు. బట్ అయినా కానీ ఇక్కడ మన సోషల్ మీడియా పనిలేని బ్యాచ్ అంతా కూడా దాన్ని ట్రాల్స్ చేస్తున్నారు. మరి మీరు కావాలంటే వీళ్ళు చెప్పిన వీడియో ఈ నోట్తోనే చెప్పిన వీడియోలు ఉన్నాయి మొత్తం, షార్ట్స్ లో కానీ ఎక్కడైనా యూట్యూబ్ లో కానీ టీవీలో చెప్పినవి కానీ క్లియర్ క్లిస్టర్ గా ఏం జరిగిందని ఆయనే చెప్తాడు. సో అదొకసారి చూస్తే కనుక అందరికి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇంకా మళ్ళీ దీంట్లో జగనే కాపాడాడు అని చెప్పి అలాంటి చేసింది కాకుండా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద ఏదైనా రాయాలి, ఏడాలంటే ఇట్లాంటివి పట్టుకొని ఎక్కడెక్కడో తీగం లాక్కుంటా వస్తారనమాట. సో వీళ్ళ డొంకే కదిలిపోద్ది తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు ఖచ్చితంగా. సో మరి వీళ్ళకి చంద్రబాబు గారే న్యాయం చేశారనేది ఏదో ఒక రోజు బయటపడుతుందేమో చూద్దాం.